నమస్తే అండి. ఇంకా చలికాలం అయితే అయిపోయింది కదండీ! ఎండలైతే స్టార్ట్ అయిపోయాయి. స్టార్టింగ్ చాలా ఎక్కువగా ఉన్నాయి కదా! సో, ఇప్పుడు అంటే ఇలాంటి ఎండల టైంలోని మా ఏరియాలో అంటే ఇప్పుడు మేము ఒరిస్సాలో ఉంటున్నాం అని చెప్పాను కదండీ! ఈ ఏరియాలోని తీసుకునే రెసిపీ అండి ఇది. యాక్చువల్‌గా మా చిన్నప్పటి నుంచి మేము కూడా ఆంధ్రాలో ఉన్న ఉదయానికి ఇలా రాత్రి అన్నం ఉండిపోతుంది కదా! మజ్జిగేసుకొని ఆ అన్నం అయితే తినేవాళ్ళం అండి. ఎప్పుడైతే కాలేజీలకి ఇట్లా వచ్చేసామో అప్పుడు పూర్తిగా మానేసామన్నట్టు. ఈ వీళ్ళు మాత్రం కంపల్సరీగా ట్రెడిషనల్ ఫుడ్ తీసుకుంటారండి. దాన్ని పక్కాలని అంటారు. దీంతో పాటు సైడ్ డిష్లు అనేవి డిఫరెంట్ వెరైటీస్ తీసుకుంటారండి. అందులో ఒకటైతే ఈరోజు చెప్పబోతున్నాను. దీనికోసం అయితే ముందుగా బంగాళదుంపలు ఉడికించి పెట్టుకోవాలి. ఎండుమిరపకాయలు ఉంటాయి కదా, నార్మల్గా వేయించేసుకోవాలండి. నూనె అది వేయనవసరం లేదు. ఉల్లిపాయలు మీకు నచ్చితే వేయించుకోవచ్చు, లేదంటే పచ్చివి కూడా తీసేసుకోవచ్చండి. నేను మాత్రం 2 రకాలుగా తీసుకుంటున్నాను. కొంచెం అంటే ఒక తీసుకున్న ఉల్లిపాయలోని సగం అయితే వేయించుకొని సగం పచ్చి ఉల్లిపాయ యూజ్ చేస్తున్నానండి. మరి ఎక్కువగా వేగక్కర్లేదండి, కొంచెం వేగితే చాలన్నట్టు. అంటే పచ్చివాసన నచ్చని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం. ఈ ఎండుమిరపకాయలు ఈ విధంగా దంచుకోవాలండి. పొడి అది చేయరు, చెక్క ముక్క అంటారు కదా, అలా దంచి పెట్టుకోవాలి. ఈ రెసిపీ అయితే వితౌట్ ఆయిల్ కూడా చేసుకోవచ్చండి. మనం ఇందాక కొంచెం ఆయిల్ వేసాం కదా, అది కూడా వేయనవసరం లేకుండా ఉల్లిపాయలు జస్ట్ నార్మల్గా ఫ్రై చేసుకున్నా సరిపోతుంది అన్నట్టు. ఇది రెడీ అయిపోయింది కదండి. ఇప్పుడు బంగాళదుంపలు మెత్తగా చేసేసుకోవాలి. ముందుగా మనం వేయించి పెట్టుకున్నాం కదండి ఉల్లిపాయలు, అవి ఇందులో వేసేసుకుంటున్నాము. లేదంటే పచ్చి ఉల్లిపాయలన్నా వేసుకోవచ్చు. తర్వాత మనం వేయించి పెట్టుకున్నాం కదండి ఆ కారం. అయితే ఇది మనం పొయ్యిలో బొగ్గులు ఉంటాయి కదండి, దాని మీద కూడా కాల్చుకుంటారు అన్నట్టు. అలా కూడా చేసుకోవచ్చు, ఇలా కూడా బాగుంటుంది. అలా చేస్తే వేరే టేస్ట్ వస్తుందండి. కొంచెం ఉప్పు వేసుకొని కలిపేసుకుంటున్నాం. ఇది మొత్తం చక్కగా కలిసిపోతుందండి. అది తినడానికి చాలా టేస్టీగా ఉంటుంది అన్నట్టు. ఇది మనం ఇలా ఉంది కదా, ఎలా ఉంటుంది అనుకున్నాను, కానీ చాలా బాగుంది. ఇప్పుడు పచ్చిమిరపకాయలు, పచ్చి ఉల్లిపాయలు, కరివేపాకు, కొత్తిమీర ఇవన్నీ కూడా నచ్చినవి వేసుకోవచ్చండి. అన్నీ పచ్చివే. లేదు మీరు ఉల్లిపాయలు వేయించొద్దు అనుకుంటే ఇది డైరెక్ట్గా వేసేసుకుంటే సరిపోతుంది. ఇవన్నీ వేసుకొని కలిపితే ఇంకా మన డిష్ అనేది రెడీ అయిపోయిందండి. మీకు కావాలంటే లాస్ట్లోని కొంచెం నిమ్మకాయలు అది రసం పిండుకున్నా బాగానే ఉంటుంది, లేదంటే ఇలా తీసేసుకున్నా కూడా చాలా బాగుంటుందండి. అందులో మనం మజ్జిగన్నంలో తింటున్నాం కదా, చాలా టేస్టీగా వస్తుందండి. ఈ డిష్ పేరు చెప్పలేదు కదండి, దీని పేరు ఆలూ భర్తా అని అంటారు. చాలా బాగుంటుందండి. మజ్జిగన్నంలోనే ఒక్కొక్క ముద్ద మనం ఆ నల్ల వడియాలు అవి ఉంటాయి కదండి, అంటే నవ్వుల పిండితో చేస్తారు, అలాగ మనం ఎలా తింటామో వీళ్ళు ఈ మజ్జిగన్నంలోనే అలా పెట్టుకొని తింటారన్నట్టు. కొంచెం ఆలూ భర్తా, ఈ మజ్జిగన్నం, ఈ రెండు కొంచెం కొంచెం తీసుకొని తినేయడమేనండి. కానీ దీనికి సైడ్ డిష్ కింద ఇంకా ఫిష్ ఇలాంటివి కూడా పెట్టుకుంటారండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.